కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ న్యాయ్ యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. గత ఏడాది జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్ర చేశారు. అయితే న్యాయ్ యాత్ర మాత్రం తూర్పు నుంచి పశ్చిమ వైపుకు సాగుతోంది. జోడో యాత్ర పూర్తిగా పాదయాత్రగా సాగింది. న్యాయ్ యాత్ర మాత్రం కాస్త భిన్నంగా జరగబోతోంది. కొంత పాదయాత్రగా, కొంత బస్సు యాత్రగా సాగబోతోంది. 15 రాష్ట్రాల్లోని 100 లోక్సభ నియోజకవర్గాలను కవర్ చేస్తూ రాహుల్ యాత్రను చేస్తారు. మణిపూర్లో మొదలైన ఈ యాత్ర మార్చి 20 లేదా 21న ముంబైలో ముగుస్తుంది. భారత్ న్యాయ్ యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, భారత్ న్యాయ్ యాత్ర అయితే మణిపూర్ నుండి మరి కాసేపట్లో ప్రారంభం అవబోతోంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎవరెవరు అక్కడ ఆల్రెడీ చేరుకున్నారు? రైట్ సర్తాజ్, ఈరోజు జనవరి 14 నుంచి మణిపూర్లోని ఇంఫాల్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ యాత్రను మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. అయితే ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి ఇంఫాల్ వెళ్లాల్సిన ఫ్లైట్ పొగమంచు కారణంగా, విజిబిలిటీ తక్కువ ఉండడం కారణంగా ఇప్పటి వరకు కూడా ఫ్లైట్ ఢిల్లీ నుంచి బయలుదేరలేదు, అంటే డిలే అవుతోంది. ప్రజెంట్ ఇంకా రాహుల్ గాంధీ కానీ ఇతర సీనియర్ నేతలు, రాహుల్ గాంధీతో పాటు పిసిసి ప్రెసిడెంట్, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు ఏపీ పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు, ఇతర సీనియర్ నేతలందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లో, ఏఐసిసి సీనియర్ నేతలందరూ కూడా ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఇంపాల్ వెళ్లాల్సి ఉంది. ఈ ఫ్లైట్ డిలే వల్ల, ఇంకా ఢిల్లీలోనే ఆ ఫ్లైట్ ఉండడం వల్ల ఇంకా ఇంపాల్ వెళ్ళలేదు. ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ కన్నా కొంచెం డిలేగా కూడా ఈ ప్రోగ్రాం ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ జనవరి 14 నుంచి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ యాత్ర మార్చ్ 20-21వ తేదీలో మహారాష్ట్రల థానేలో ముగిసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ యాత్ర మొత్తం కూడా 67 రోజుల పాటు సాగే అవకాశం కనిపిస్తోంది. 15 రాష్ట్రాల గుండా 6713 కిలోమీటర్లు ఈ యాత్ర సాగబోతోంది. అత్యధికంగా 11 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లో ఈ యాత్ర 11 రోజుల పాటు సాగబోతుంది. దాదాపు 1000 కిలోమీటర్ల పైన, అంటే 1074 కిలోమీటర్ల పైన ఇక్కడ యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇటు మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్లో 7 రోజులు, మహారాష్ట్రలో 5 రోజులు, రాజస్థాన్లో 5 రోజులు, అంటే ఈ 5 రాష్ట్రాల్లో తప్ప 3-4 రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా, మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా 4 రోజులు, 2 రోజులు, 1 రోజు యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ రోజు ఇంఫాల్లో ప్రారంభమయ్యే భారత్ జోడో న్యాయ యాత్ర మొత్తం 107 కిలోమీటర్లు యాత్ర కొనసాగబోతోంది. కొనసాగిన తర్వాత మేఘాలయ, అంటే దాని తర్వాత ఇతర రాష్ట్రాలకు ఈ యాత్ర అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యాత్ర ద్వారా ఉత్తరప్రదేశ్లో 11 రోజులు యాత్ర చేయడం ద్వారా, అంటే కాంగ్రెస్ సీనియర్ నేతలందరి సలహా మేరకు 11 రోజుల పాటు ఎక్కువ సమయం కేటాయించాలని తెలిపిన నేపథ్యంలో 11 రోజుల పాటు ఇక్కడ ఈ యాత్ర అనేది కొనసాగబోతుంది. ఈ యాత్ర ఇక్కడ 11 రోజులు చేయడం ద్వారా ఇక్కడ అత్యధిక ఎంపీ స్థానాలు అనేవి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే కనుక నెక్స్ట్ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఈ ఉత్తరప్రదేశ్ నుంచే శ్రీకారం చుట్టాలి, ఎక్కువ లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలనేది ప్రధానంగా అందరూ సూచించిన నేపథ్యంలోనే రాహుల్ గాంధీ 11 రోజుల పాటు 1070 కిలోమీటర్ల పైగా కూడా ఇక్కడ యాత్ర చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ యాత్ర ఉద్దేశం బడుగు బలహీన వర్గాలకు, ప్రజలందరి సాధక బాధకాలను తెలుసుకుని వారికి న్యాయం చేసే విధంగా కూడా ఈ యాత్ర కొనసాగుతుంది అనేది ప్రధానంగా రాహుల్ గాంధీ మొదటి యాత్ర, భారత్ జోడో యాత్ర ఏ విధంగా అయితే కొనసాగించారో తమిళనాడు కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ఏ విధంగా అయితే కొనసాగించారో దాని కొనసాగింపుగా రెండవ యాత్ర భారత్ జోడో న్యాయ యాత్రగా దీనికి నామకరణం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి ఇంఫాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించిన తర్వాత ఈ యాత్ర కొనసాగబోతుంది. 6713 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగబోతోంది. అయితే ఈ యాత్ర అనేది కొంత కాలినడక, మరోవైపు కొన్ని బస్సులో కూడా ఎక్కువగా ఈ యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అంటే సిటీలు, మెయిన్ జిల్లాల్లో మాత్రమే ఈ పాదయాత్ర ద్వారా ఇది బస్సు పాదయాత్రలు కానీ బస్సు యాత్ర ద్వారా కానీ ఇది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం ఈ భారత్ జోడో న్యాయ యాత్రలో పౌర సంఘాలకు సంబంధించిన నేతలు,
ప్రజా సంఘాల నేతలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇండియా కూటమి పార్టీల నేతలందరూ కూడా ఈ భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఈ మొదటి భారత్ జోడో యాత్ర ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి ఈ యాత్ర ఏ విధంగా ఉపయోగపడిందో భారత్ జోడో యాత్ర, ఈ భారత్ జోడో న్యాయ యాత్ర కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో న్యాయ యాత్ర ఉపయోగపడుతుంది అనేది ప్రధానంగా ఇండియా కూటమి నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఒడిశాలో 4 రోజులు, అలాగే ఛత్తీస్గఢ్లో 5 రోజులు, ఉత్తరప్రదేశ్లో 11 రోజులు రాహుల్ యాత్ర చేస్తారు. ఇక మధ్యప్రదేశ్లో వారం రోజుల పాటు ఈ యాత్ర ఉండబోతుంది. అంటే ఇక్కడ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర యాత్రని కాంగ్రెస్ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ప్రెసెంట్ ఇంకా అధికారుల ప్రయాణం అయితే ముందుకు సాగలేదు. మరి వాళ్ళు ఎప్పటికీ అక్కడికి రీచ్ అయ్యే అవకాశం ఉంది? ఇంఫాల్లో జరగబోయే మీటింగ్ ఎప్పుడు జరగబోయే అవకాశం ఉంది? అది పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? పోస్ట్పోన్ అవడానికి అయితే అవకాశం లేదు. కానీ ఇప్పటికే ఏర్పాట్లని, స్టేజ్ ఏర్పాట్లు కానీ అక్కడ బహిరంగ సంబంధించిన ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక రాహుల్ గాంధీ వెళ్ళడమే అక్కడ యాత్ర ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. షెడ్యూల్ కన్నా 1 or 2 అవర్స్ అయితే కొంచెం డిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం 8 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఇంఫాల్ వెళ్లాల్సి ఉంది. కానీ ఇక్కడ పొగమంచు కానీ, దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేకపోవడం వల్ల మొత్తం ఇక్కడ ఢిల్లీలో ఫ్లైట్లన్నీ కూడా డిలే నడుస్తున్నాయి. ఫ్లైట్లు కానీ, ట్రైన్స్ కానీ మొత్తం అన్ని కూడా రవాణా వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంది. దానిలో భాగంగానే విజిబిలిటీ సరిగ్గా లేకపోవడం వల్లే ప్రజెంట్ అయితే ఫ్లైట్ డిలే అయింది. ఈ పొగమంచు విజిబిలిటీ కొంచెం తగ్గిన తర్వాత ఇంఫాల్కు ఢిల్లీ నుంచి బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా కూడా ఈ యాత్ర మొత్తం కూడా ఇండియా కూటమి కానీ, కాంగ్రెస్ కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యాత్రను చేపడుతున్నారు. 15 రాష్ట్రాల్లో ఈ యాత్ర చేయడం ద్వారా పార్టీ బలోపేతానికి బీజేపీయేతర ప్రభుత్వం కేంద్రంలో రావాలి అనే ఉద్దేశంతోనే మొత్తం 30 పార్టీలు ఇండియా కూటమిలోకి వచ్చాయి. ఇండియా కూటమి ద్వారా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరడం, దాని ద్వారా ఇండియా కూటమి బలపడడం, ఇండియా కూటమి, కాంగ్రెస్ మొత్తం అందరూ కూడా రానున్న లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం వల్ల మొత్తం అందరి అభ్యర్థులు లోక్సభకు ఎవరైతే పోటీ చేస్తారో పార్టీలకు అతీతంగా అభ్యర్థి గెలుపు కోసం పనిచేసే విధంగా కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. నిన్నే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా సమావేశమయ్యారు. ఇక వర్చువల్గా సమావేశమైన ఈ భేటీలో మొత్తం ఈ అయోధ్య ఇటు ఏదైతే ఇంఫాల్, మణిపూర్లో జరిగే న్యాయయాత్రకు సంబంధించి కానీ, దేశవ్యాప్తంగా ఏదైతే 15 రాష్ట్రాల్లో యాత్ర చేపడుతున్నారో ఆ యాత్రకు సంబంధించి అందరికీ ఆహ్వానాలు పలికారు. ఇండియా కూటమికి సంబంధించిన ఆ రాష్ట్రాలు ఎవరైతే ఇండియా కూటమి పార్టీల నేతలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా ఈ భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనబోతున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి నెక్స్ట్ లోక్సభ స్థానాలకు సంబంధించి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మొత్తం యాత్ర కూడా లోక్సభ ఎన్నికలకు బలం చేకూర్చే విధంగా కూడా ఉంటుంది అనేది అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఇండియా కూటమి కానీ, కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా ఈ యాత్ర అనేది పార్టీని బలోపేతం చేయడం, ప్రజల కష్టాలను తెలుసుకోవడం, ప్రజలకు న్యాయం అందడం లేదు, వారందరికీ న్యాయాన్ని దరిచేర్చడానికి రాహుల్ గాంధీ యాత్ర ద్వారా వారందరి బాధలను తెలుసుకుని అందరికీ న్యాయం చేసేందుకే ఈ యాత్ర చేపడుతున్నారనేది కాంగ్రెస్ ఏఐసీసీ కార్యాలయం నుంచి అయితే సమాచారం అయితే అందుతోంది. మొత్తంగా చూసుకుంటే గతంలో ఏదైతే గత 8 నెలలుగా మణిపూర్లో హింసాత్మక వాతావరణం కొనసాగుతుందో అక్కడ ప్రజల బాధలను తెలుసుకుంటూ ఈ యాత్రని ప్రారంభించబోతున్నారు. మొత్తం 107 కిలోమీటర్లు మణిపూర్ నుంచి ఇంఫాల్లో ఈ యాత్ర ప్రారంభిస్తున్నారు. ఒక రోజులోనే మొత్తం ఈ 107 కిలోమీటర్లు ముగిసిన తర్వాత మరొక రాష్ట్రానికి ఈ యాత్ర అనేది కంటిన్యూ అవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ యాత్ర 67 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగబోతుంది. 6713 కిలోమీటర్లు రాహుల్ గాంధీ ఈ యాత్ర చేయబోతున్నారు. బస్సు ద్వారా, పాదయాత్ర ద్వారా ఈ యాత్ర అనేది కొనసాగబోతుంది. రైట్, థాంక్యూ శివ.